Hi, with a smile, we are starting to Hampi. ఈ ట్రిప్ చాలా స్లోగా స్టార్ట్ చేసాం. ఫ్యామిలీ కదా, స్టేర్స్ స్టోరీస్ అలా పంచుకుంటూ హంపీకి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా. అసలు హంపి గురించి చిన్నే లేదా మీరు చదువుకున్నదే పేపర్లో. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇండియాకి ఢిల్లీ లాగా విజయనగర సామ్రాజ్యం, దానికి ఇది క్యాపిటల్ హంపి. అంటే విజయనగరం చాలా పెద్దది. ద్రవిడియన్ కల్చర్ లాగా ఉంటది. అంటే ద్రవిడియన్ అంటే మళ్ళీ సౌత్ కల్చర్ లాగా ఉంటది. టెంపుల్స్ అయినా బిల్డింగ్స్. ఇప్పుడు మనం సంతలు అంటాం కదా, ఆ సంతల్ లాగా ఇప్పుడు ఇక్కడ మార్కెట్ పెడితే పోర్చుగల్ నుంచి, పర్షియా నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకునేటోళ్ళు. అంటే ఇండియా చాలా రిచ్, అంటే హెరిటేజ్ జనాలు కోట్లలోకి వచ్చేసినప్పుడు ఇంకా వేలు లక్షలలోనే ఉన్నారు కదా 1400 సంవత్సరంలో. అంటే చాలా తక్కువ క్యాపిటల్ లో ఎంత ఉండాలో అంత. అంటే ఇప్పుడు హైదరాబాద్ అంతా 180 కిలోమీటర్ సర్కిల్ లో ఉంటది కదా, ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం హైదరాబాద్ అన్నట్టు కూడా దానికి 4 సైడ్లు బార్డర్స్ కడతారు. కొన్ని వింతలు విశేషాలు కూడా ఉంటాయి. గోపురం ఎప్పుడు ఇట్లా ఉంటే మనకి నీడ కూడా ఇట్లానే పడాలి కదా. గోపురం ఎట్లుంటే నీడ ఇట్లా పడుతుంది, ఉల్టా పడుతుంది. ఇంకా చెక్కడాలు కూడా అప్పట్లో బాగా చేస్తుంటారు. ఆ చెక్కడాలు విష్ణు దేవాలయాలు, ఒక శివుడి దేవాలయమే ఇప్పుడు పూజలు చేస్తారు. విడిపోయినాయి అంటే తర్వాత ఇంకొక దగ్గర కారు ఆపుకుంటే అట్లా చుట్టుపక్కల మొత్తం తిరగచ్చు. హైదరాబాద్ నుండి హంపీకి వెళ్ళే రోడ్ అంటే నాకు చాలా ఇష్టం. డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్, సమ్ బ్యూటిఫుల్ హౌసెస్. అరౌండ్ 2 o'clock లంచ్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూసాం. బట్ హెవీ విండ్ ఉండే, సో దానివల్ల మేము ఒక అన్నోన్ హౌస్కి వెళ్ళి ఒక సిటప్ వేసి అలా లంచ్ కానిచ్చేసాం. హంపీ బార్డర్స్కి అరౌండ్ 4:30 ఈవినింగ్ వెళ్ళిపోయాము. లాస్ట్ టైం క్యాంపింగ్ చేసిన లొకేషన్స్ చూపిస్తుండే డాడీ వాళ్ళకి. అండ్ మా డాడ్స్ కామెంట్స్ ఆన్ రాక్స్ ఆర్ లైక్ ముక్కు లెక్క, ఆ ముక్కు మన కేసీఆర్ ముక్కు లెక్క. ఆఫ్టర్ 9 hours జర్నీ అరౌండ్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్ హోటల్కి వచ్చేసాము. ఇది KSTDC, కర్ణాటక స్టేట్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది. మన హరిత హోటల్స్ లాగా. హోటల్ ఈస్ వెరీ గుడ్. అండ్ హంపీకి నియర్ బై ఉన్న హోటల్ ఇది ఒకటే. ఎట్లుంది హంపి? హంపి ఇంకా స్టార్టింగ్. ఈవినింగ్ అరౌండ్ 5:30 సన్సెట్ చూడడం కోసం అమ్మ వాళ్ళని అలా హంపి లోపలికి తీసుకెళ్ళాం. అమ్మ బాబా కోదండరామ టెంపుల్ తుంగభద్ర నది పక్కన చాలా బాగుంటుంది వ్యూస్. అక్కడ ఒక 1 hour అట్లా స్పెండ్ చేసాం. Day 2 ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ హజారారామ టెంపుల్కి వెళ్ళాం. చక్కెర ఆ రోజుల్లో కూడా రాత్రిలో చక్కెర. రామాయణంలో 7 ఖండాలు ఉంటాయి. బాలఖండం, అయోధ్యఖండం, సుందరకాండ, కిష్కింధకాండ. దానికంటే ముందు అరణ్యకాండ. అరణ్యం తర్వాత సీతను ఎత్తుకెళ్ళిపోతారు రావణుడు. తర్వాత వచ్చేటిది కిష్కింధకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. ఉత్తరాకాండ అంటే మళ్ళీ శ్రీరాముడు పాలిచ్చింది. 7 ఖండాలలో ఒక్కొక్క ఖండంకి ఒక్కొక్క వాళ్ళకి చెక్కి పెట్టినారు. అదర్ టెంపుల్స్తో కంపేర్ చేస్తే హజారారామ టెంపుల్ సైజ్ చాలా చిన్నది హంపీలో. బట్ ఇక్కడున్న కార్వింగ్స్ అండ్
పిల్లర్స్, ఆ స్టోరీ, రామాయణ స్టోరీ ఇదంతా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో శ్రీరామ కళ్యాణం అండ్ మేజర్ ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. లోపల విగ్రహం ఏమీ ఉండదు, బట్ స్టిల్ చాలా చాలా బాగా సెలబ్రేషన్స్ ఇక్కడ అవుతాయి. నా సజెషన్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ ఈ టెంపుల్కి వస్తే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. రాయల్ ఎన్క్లోజర్లో ఉన్న ఒక్కగానొక్క టెంపుల్ ఇదే అనుకుంటాం. అంటే కింగ్స్ ప్యాలెస్ అండ్ క్వీన్ ప్యాలెస్ దగ్గర ఉన్న ఒకే ఒక్క టెంపుల్. ఆల్మోస్ట్ ఒక 30 minutes టెంపుల్ హిస్టరీ గురించి చూసాక we started to Lotus Mahal, Elephant Stables and Hampi Museum. Duplex building. పురాతన తవ్వకాలలో వచ్చిన విగ్రహాలన్నీ ఇక్కడే ఒక మ్యూజియం లాగా పెట్టారు. ఆర్ట్ లవర్స్ అండ్ హిస్టరీ లవర్స్ ఒక 30 minutes to 40 minutes ఓన్లీ ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. మనకి చాలా విగ్రహాలు అసలు బయట చూడడానికి కూడా అవకాశం ఉండదు, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి ఒక ఏనుగును కట్టే ఉండడానికి ప్లేస్ 11 ఉన్నాయి. 11 ఉన్నాయి. 11 ఎలిఫెంట్స్. దాని పక్కకే దాని సర్వెంట్స్ రూమ్. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వల్ల ఏర్పాటు చేసిన మ్యూజియం. ఇవి కూడా సేమ్ ఓల్డ్ కార్వింగ్స్ అండ్ ఇవి ఇంకా బ్యూటిఫుల్ ఉన్నాయి. టెంపుల్ స్ట్రక్చర్స్ అండ్ దెన్ నంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి.